రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైందవ కోటలో ఏప్రిల్ 25వ తేదీన శనివారం హిందూ సమ్మేళనం జరుగుతోంది. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లు నిర్వహణ కమిటీ చీఫ్ అడ్వైజర్ పూర్ణం నరసింగారావు, రెడ్డెప్ప మరియు చంద్రశేఖర్ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయని, తమ పిలుపును పురస్కరించుకొని భక్తులందరూ ఏప్రిల్ 25వ తేదీన విచ్చేసి ధర్మ రక్షణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. హైందవ కోటలోని కేఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొదటిసారిగా హిందూ జాగరణ సమ్మేళనాన్ని నిర్వహిస్తుండటంతో హైందవ కోట బస్తీ పరిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ టెంపుల్ హైందవ కోట బస్సులోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఈ నెల 15వ తేదీన ఏప్రిల్ 25వ తేదీన జరగనున్న హిందూ సమ్మేళనం నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి వివరాలను ఇక్కడ వివరించడానికి మన హిందూ సమ్మేళన ఆహ్వాన కమిటీ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ఏర్పాట్లు చాలా బహిరంగంగా సోషల్గా అన్ని కులాలు అందరినీ చిన్న పెద్ద అన్ని కులాలు వివిధాలు లేకుండా కులయేతరంగా మతయేతరంగా అందరూ ఈ దేశంలో ఉన్న వారు కూడా అంతా భారతీయులు హిందువులు అనే ఒక సనాతన ధర్మం తీసుకొని ఈ యొక్క సమ్మేళనం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ఎన్నోసారి ఇక్కడ పెట్టడం? ఇది మొదటిసారి భారతదేశంలో అన్ని జిల్లాల్లో అవుతుంది, అన్ని బస్తీల్లో అవుతుంది. ఆ హైందవ కోట బస్తీలో మేము 20వ తారీఖు నాడు జరుగుతుంది. అంటే ఇక్కడ హైందవ కోట బస్తీలోనే పెట్టడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? కొత్తగా ఏం లేదు, చెప్పాను కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్నాం. మనకు ఈ 25వ తారీఖు మాకు అనుకూలమైన తారీఖు దొరుకుతుంది కాబట్టి మాకు ఒక బాబా మఠాధిపతి రావుల్ బాబా అని మన పురాతనమైనటువంటి రాముడు వచ్చినటువంటి స్థలం, ఆ గుడిని వచ్చి రావుల్ బాబా అనేది మఠాధిపతి ముఖ్య అతిథిగా వస్తుంది, కొత్తగా వస్తుంది. కాబట్టి ఆయనకు ఆ సమయాన్ని బట్టి మేము 20వ తారీఖున ఎంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు హిందూ సమ్మేళనం నిర్వహించడానికి అసలు ఏంటి సంకల్పం? అంటే భారతీయతలో హిందూ అనేది బిందుగా లేకుండా విడిపోవడము. ఒక మతాన్ని చూస్తే ఒక 5 మాటలు ప్రేయర్గా వస్తారు. మన హిందువులు ఏంటంటే పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వస్తూనే ఉంటాం. ఒక సంఘటితం కాదు, ఏకాత్మితం కాదు, ఒక తాటి మీద ఉండము. దాంట్లో ఏమైతుందంటే విభిన్న జాతులు, విభిన్న మతస్థులు మన మీద దాడి చేయడము, లవ్ జిహాద్ ఇట్లాంటివన్నీ దాంట్లో జరుగుతుంది. ధన్యవాదాలు. రెడ్డమ్మ గారు చెప్పండి, అట్లా ఏర్పాట్లు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు రెడ్డప్ప. నేను హిందూ సమ్మేళనానికి అధ్యక్షతగా బాధ్యత వహిస్తున్నాను. ఈ నెల 25వ తారీఖున మన బండ్లగూడ జాగిరి హైదర్స్ కూడా బైరాగూడ గంధంగూడ ప్రాంతం 3 ఏరియాలు కలిసి హైందవ కోటలో మనము భారీ ఎత్తున హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించబోతున్నాము. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి అందరూ విరివిగా వచ్చి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేసి 25 తారీఖున ఎందుకు అనుకుంటున్నామంటే 25 శనివారం కావడము, మన హిందూ బంధువులందరూ కలిసి మన కార్యక్రమానికి హాజరవుతారనే ఒక ఉద్దేశంతో 25 తారీఖున కేఆర్ఆర్ గ్రౌండ్లో చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మీరు ఎట్లా ఈ భక్తుల సమీకరణ కానీ ఎట్లా కలుస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? సమీకరణకు వచ్చేసరికి మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా కరపత్రాలు కాకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా, మీడియా ద్వారా, టీవీ ఛానల్ ద్వారా అన్ని విధాల ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ద్వారా మరీ ముఖ్యంగా మూడు శాఖలుగా ఉన్నాయి. ఒకటి బండ్లగూడ జాగిరు, 2 వచ్చి కిస్మూరు, మరియు వచ్చేసి 3 వచ్చేసి మన ఇక హైందవ కోట 4 బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్లో 4 విభాగాలుగా విభజించడం జరిగింది. సో మన ఈ యొక్క బస్తీలో మనము 25 తారీఖున చేయడం జరుగుతుంది. అంటే ఈ సమ్మేళనంలో భాగంగా అన్న సందేశం ఇస్తారా భక్తులకు? ఒకటే సందేశం అండి, అందరూ వచ్చి మన హిందూ సమాజం గురించి, హిందూ మతం గురించి, సనాతన ధర్మాల గురించి తెలుసుకొని వాటి యొక్క ఆచార వ్యవహారాలను మనం అందరము క్రమ తప్పకుండా పాటించాలని మరీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు రెడ్డప్ప గారు. పూర్ణ నరసింహరావు చెప్పండి, ఇక్కడ ఏ విధంగా హిందూ సమ్మేళనం జరుగుతున్న నేపథ్యంలో మీ ఒపీనియన్? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.
ఈ హిందూ సమ్మేళన ప్రోగ్రాం ముఖ్యంగా జరగడానికి కారణం ఏంటంటే మనము హిందువులము ఏకం కావడం లేదు కాబట్టి అందరము ఏకమై ఒక ప్రోగ్రాం చేసుకొని ఇది హిందువుల పండుగ అని మన పండుగ మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో అందరం కలవడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో మరి ప్రతి ఒక్క కాలనీల వాళ్ళు గ్రామాల్లో ప్రతి ఒక్కరిని వదలకుండా మనం అందరం ఏకం ఉన్నామని తెలియడానికి మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మన ఒక్కలేమే కాదు దేశమంతా చేస్తున్నారు. మనం కూడా ఏకమై ఒక తాటికి రావాలని హిందూ సంప్రదాయాలు మనం పాటించాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. అది కూడా మనం తెలియడానికి మనకు స్వామీజీ మన వచనాలు ఉంటాయి, హిందూ సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు రావాలని నా ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు హిందూ జాతి అంటే ఐక్యతగా ఉండాలనే సందేశం కదా, ముఖ్యంగా ఐక్యత ఉండాలి. ఎందుకంటే మనం ఐక్యత లేకనే మనకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అవి ఇంకా రావాలని మేము కోరుతున్నాం. పొద్దున్నే సాయంత్రం మొదటి ఈ ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం బ్రష్ చేసుకొని పొద్దున్న సాయంత్రం చేస్తున్నాం. ఇంకా చేయాలి. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందువులు పిలిస్తే కాకుండా తెలిస్తే రావాలని. ఎందుకంటే కొందరికి సమయం లేక రాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మేము గడపకు తెలియాలనుకుంటున్నాము. కానీ ఆరే మాకు చెప్పలేదు కదా, మాకు తెలియదు కదా, వాళ్ళు మా దగ్గర రాలేదు కదా అని అనుకోకుండా ప్రతి హిందూ బంధువు తెలిసి రావాలని నా ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు లక్ష్మీరావు. ముఖ్యంగా మన ఈ యొక్క హిందూ సమ్మేళనానికి చీఫ్ అడ్వైజర్గా నరసింహరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన కన్నమ్మన ధనగా అన్ని విధాలుగా మనకు ఏర్పాటు చేస్తారు కాబట్టి మనం మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే అశోక్ గారు ఉపాధ్యక్షులు, అన్నగారు సభ్యులు, శ్రీశైలం రెడ్డి గారు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు, మహిళా బంధువులు కార్యకర్తలు ఉన్నారు. ఇట్లా అందరి అన్ని బస్సులు అన్ని కాలేజీ నుంచి అన్ని టెంపుల్ నుంచి మనం ఎన్నుకోవడం జరిగింది. నాగలక్ష్మి చెప్పండి, ఇక్కడ ఏంటి హిందూ సమ్మేళనం మీరు చెప్పదచ్చు? ఇక్కడ మేము అందరం అన్ని కాలనీ వాళ్ళు కలిసి ఇక్కడ హిందూ సమ్మేళనం కార్యక్రమం చేపడుతున్నారు. అది శనివారం 25 ఏప్రిల్ 2026లో ఈ కార్యక్రమం సాయంత్రం 5 o'clock చేపడుతున్నారు సార్. ప్రతి ఒక్క సోదరులు అందరికీ ఈ సమ్మేళనానికి వచ్చేసి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. అక్కడ ఏం కార్యక్రమం అంటే మన హిందూ ధర్మం అందరికీ దేశాల మూలాలను అందరికీ తెలియపరిచేలా మన హిందూ సమ్మేళనం బాగా చేపట్టి విజయవంతంగా చేయాలని నా కోరిక. అంటే యాక్చువల్గా హిందూ సమ్మేళనానికి సంకల్పం ఏంటి? సంకల్పం ఏమంటే మన సంస్కృతిక మనం చేసే ప్రతి ఒక్క ధర్మం న్యాయం ప్రతి ఒక్క దేశానికి అందరికీ తెలియాల. ఒక సంస్కృతికి అంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అంటే మనం ఆదర్శంగా నిలుచుకొని ప్రతి దేశం కూడా ఒక చేంజ్ అనేది కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా భక్తులకు ఐదవకోట బస్తీ ఏరియా కావచ్చు, బండ్లగూడ జాగీర్ రంగారెడ్డి జిల్లా భక్తులకు మీరు ఏం చెప్తారు? అందరూ ప్రతి ఒక్కరికి నేను ఏం విన్నపం చేస్తున్నానంటే అందరూ ఈ సమ్మేళనాన్ని పాల్గొని అందరూ విజయవంతంగా చేయాలని నా కోరిక సార్. అంటే ఏం లేదు. అక్కడ ఏంటి అంటే ఈ హిందూ సమ్మేళనం ఎందుకు చేపడుతున్నారంటే మన భారతదేశంలో కులమత భేదాలు ఏమీ లేకుండా అందరూ ఒకటే విధంగా నడిచి మన దేశం అందరం ఐకమత్యంగా ఉండాలని నా కోరిక సార్. అందుకోసం ఈ హిందూ సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరికి పాల్గొనాలని నేను కోరుతున్నాను. అంటే ఇటీవల జరిగిన హైందవులపై దాడులు కావచ్చు, ఈ కారణాలు ఏమైనా కావచ్చు? అది కూడా కావచ్చు కదా. అది కూడా ఢిల్లీలో జరిగింది సార్. మన ఒక అబ్బాయి ఉత్తమ్ కుమార్ అని అక్కడ కూడా అలాంటి సంఘటన ఎక్కడ జరగకూడదు. అందరం కలిసికట్టుగా ఉందామని మన దేశాన్ని మనమే చేతిలో బిగించుకొని ఎవరికి ఏ ఆపద రాకుండా అన్నదమ్ముల వాళ్ళకి కలిసి ఉండాలని ఈ సమ్మేళనంలో ఇక్కడ ఒక ఏమంటారు ఒక కులమత భేదం ఏది లేకుండా అందరు అన్నదమ్ముల వాళ్ళకి కలిసి ఉండాలని వాళ్ళ మతలు మన మతలం వాళ్ళని ఏమి తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఉందామని ఒక అనుభవంతో ఏమంటాము ఆలోచించి నేను చెప్తున్నాను సార్. ఇవన్నీ ఎక్కడ జరగకూడదు సార్. మాకు కూడా బాధగా ఉంది. వాళ్ళ నుంచి మేము చేస్తున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా మనమే కదా మానవులుగా చేస్తారు ఒక విషయం అర్థం చేసుకుంటే. అందుకోసమే ఇవన్నీ ఎలాంటి సందర్భాలైనా అలాంటి సంఘటన ఇంతకుముందు చెప్పాను కదా ఢిల్లీలో ఇక్కడ కూడా జరుగుతున్నాయి. కానీ కొన్ని జరుగుతాయి అంటే మన హిందూ
జిహాద్ అన్న పేరుతో కూడా కొందరు మోసగించి ఇలా చేసుకోవడం కూడా నాకు నచ్చట్లేదు సార్. ఫస్ట్ అలాంటివి కూడా ఈ కార్యక్రమంలో అలాంటివి కూడా తెలియపరిచి ఇలాంటి అమ్మాయిలను కూడా అలా మోసపోవద్దు అని చెప్పడం ద్వారా కూడా కొందరు మహిళల్లో చేంజ్ కావచ్చు. అక్కడ వాళ్ళు మన హిందువులో కూడా కొంచెం చేంజ్ కావచ్చు అని నమ్ముతున్నాను. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి విషయాలు కూడా కొన్ని తీసుకొచ్చి కార్యక్రమాలు కూడా వాళ్ళకి చూపించండి సార్. ఓకేనా సార్? అలాంటి వల్ల కూడా కొంచెం చేంజ్ కావచ్చు వాళ్ళు ప్రతి ఆడపిల్లల్లోన ప్రతి మహిళల్లోన. ధన్యవాదాలు నాగలక్ష్మి. థ్యాంక్ యూ సార్. పాప చెప్పు. థ్యాంక్ యూ సార్. అశోక్ వాడు రెడ్డి సార్ మాట్లాడు. ధన్యవాదాలు. కెమెరామెన్ దాస్తో ఉప్పు వీరాంజలు, రంగారెడ్డి జిల్లా.